అందరికి వందనాలండి. మాది తాడేపల్లిగూడెం అండి. నా పేరు నిర్మల అండి. అయితే ఇలా లైవ్ ప్రేయర్‌లో పాలు పొందితే ఇలా జరగనివి కూడా జరిగిపోయినాయి అన్నట్టు మనం ప్రేయర్‌లో పాలు పొందితే కార్యం చేస్తారు దేవుడని చెప్పారండి. చెప్పినప్పుడు జరిగినయి కూడా జరిగినాయని ఊహించుకోవడం ఏంటనేసి నేను కొద్ది రోజులు సంశయించానండి. తర్వాత మళ్ళీ వాక్యం ద్వారాగా చెప్పినప్పుడు వాక్యాలు అయ్యగారు చెప్తున్నటువంటి వాక్యాలు వినడం మొదలుపెట్టానండి. పెట్టినప్పుడు వాక్యం ద్వారా కూడా చూపించారండి. చూపించినప్పుడు నేను చాలా ఆనందించి తర్వాత ఇంక నేను పాల్పొందడం చేశానండి. నేను 14 తారీఖున ఎప్పుడో నేను పాలు పొందానండి. 14 పాలు పొందినప్పుడు 14 కాదండి, 16 తారీఖున నేను ప్రేయర్‌లో నేను పార్టిసిపేట్ చేశానండి ఆన్‌లైన్‌లో. చేసిన తర్వాత నాకు 17 తారీఖునే నాకు ఒకరు డబ్బులు ఇవ్వాలండి. చాన్నాళ్ళ క్రితం ఇవ్వాలండి. ఇవ్వట్లేదు. ఇంక నేనైతే ఆశ వదిలేసుకున్నాను. ఇంక రావు డబ్బులు అనేసి. అనుకున్నప్పుడు నేను ఆ రోజు 16 తారీఖు నేను పార్టిసిపేట్ చేసిన తర్వాత 17 తారీఖు నేను చెప్పుకోకుండానే నాకు వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, అక్కకి డబ్బులు ఇవ్వాలి కదా, నేను కొంత అమౌంట్ వేస్తానండి 15,000, 20,000 ఇవ్వాలండి, 15,000 వేస్తాను, ఉన్నాయి కూడా 18 దాకా వేసేస్తానని చెప్పారండి. అసలు నేను ఊహించలేదు. ఇది ఏంటి దేవా ఎంత గొప్ప కార్యం అనేసి నేను ఆశ్చర్యపోయానండి. నేను దేవునికి వందనాలు అనిపించింది. అప్పుడు అనిపించింది దేవుడు జరగనివి కూడా జరిగినాయి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు సమస్తం సిలువలో సమస్తం మనకు ఇచ్చాడు. అయినా కానీ మనమే పొందుకోలేకపోతున్నామని ఇంక నేను దేవుడి దగ్గర క్షమాపణ అడిగి ప్రతిరోజు 3:30కి నేను లైవ్లో పార్టిసిపేట్ చేస్తానండి. మధ్యాహ్నం 2:30కి, తర్వాత సాయంత్రం 8 గంటలకు కూడా నేను చేస్తానండి. ప్రతిదీ కూడా పేపర్ మీద రాసుకుని జరగలేని కూడా దేవా నువ్వు చేసినందుకు వందనాలు, ఇచ్చినందుకు వందనాలు అని దేవుని స్తుతిస్తూ నేను లైవ్లో పాల్పొందుతానండి. దేవుడికి చాలా వందనాలు, అయ్యగారికి వందనాలండి. ఇంక ఇలాగ ఎంతోమంది నాలాగా చెప్పాలి సాక్ష్యం అని నేను ఆశపడుతూ ఈ చిన్న సాక్ష్యం దేవుడి దీవించి